పాలస్తీనా ఆందోళనలో పట్టించుకోకుండా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొస్తే తను హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికో కథనం ప్రచురించింది. ఈజిప్ట్ ఒకప్పటి అధ్యక్షుడు అన్వర్ సాదత్ రక్షణ విషయంలోనూ అమెరికా ఏం చేసిందని ఆయన కాంగ్రెస్ సభ్యుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈజిప్ట్ కూడా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తూ క్యాంప్ డేవిడ్లో ఒప్పందం చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత 1981లో కొందరు ఉగ్రవాదులు అన్వర్ను కాల్చి చంపారు. తనకు మృత్యు భయాలు ఉన్నా ఇజ్రాయెల్తో సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంబీఎస్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికా కూడా సౌదీ అరేబియాకు చాలా ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. వీటిల్లో రక్షణ ఒప్పందం, పౌర అణు కార్యక్రమం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటివి ఉన్నాయి. మరోవైపు పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేకపోవడంపై సౌదీ యువరాజు ఎంబీఎస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా మొత్తం పాలస్తీనా విషయాన్ని గమనిస్తోందని, దానిని తాను పట్టించుకోకపోతే ఇస్లాంలోని పవిత్ర ప్రదేశాల రక్షకుడిగా తన స్థానం సుస్థిరం కాదని ఎంబీఎస్ అమెరికా కాంగ్రెస్ వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌదీని మచ్చిక చేసుకునేందుకు వీలుగా అమెరికా కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. ఆ దేశానికి ఆయుధ విక్రయాలను పునరుద్ధరించింది. ఇక గాజాలో దాదాపు 10 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో దాదాపు 40,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం సమీప భవిష్యత్తులో ఆగే పరిస్థితి లేదు.